ఈరోజు ప్రపంచ ఆదివాసీ గిరిజన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తెలంగాణ గిరిజన సమాఖ్య రాష్ట్ర కౌన్సిల్ ఆధ్వర్యంలో ఇవాళ హైదరాబాదులో సదస్సు జరుగుతూ ఉంది. ఈ సదస్సులో మన గిరిజన వివిధ తెగల గిరిజన సోదరిమణులు సోదరులందరూ కూడా వచ్చి సాగింది. 1994లో ఐక్యరాజ్య సమితిలోనే ఆనాడు డిమాండ్ డేగా ప్రపంచ ఆదివాసీ గిరిజన దినోత్సవంగా ప్రకటించడం అనేది జరిగింది. 94కు నేటి దగ్గర 30 సంవత్సరాలు అవుతూ ఉంది. అయినా కానీ దేశవ్యాపితంగా రాష్ట్రవ్యాపితంగా గిరిజన ఆదివాసీ సమస్యలు ఎక్కడివక్కడే ఉన్నాయి. మొన్ననే మనం చూసాం, ప్రపంచ ఆదివాసీ గిరిజన దినోత్సవం ఇవాళ ఆగస్టు 9లో జరుపుకుంటూ ఉంటే గతంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ నరేంద్ర మోడీ గారు ఈశాన్య రాష్ట్రాల్లో గిరిజన తెగల మధ్యలో చిచ్చు పెట్టి అక్కడ ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాల్లో గిరిజన మహిళలపైన అఘాయిత్యాలు దాడులు చేసినటువంటి సర్వ సమాజం అనేది చూసినటువంటి జరిగింది. మరి ఈ స్వాతంత్ర ఫలాలు ఎక్కడ పోతూ ఉన్నాయి, చట్టాలు ఎక్కడ పోతూ ఉన్నాయి? డిమాండ్ డేగా ప్రకటించినప్పటికీ పాలక వర్గాలకు మాత్రం ఆ డిమాండ్ డే అనేది కనబడట్లేదు. ఇవాళ ఏదైనా ప్రాజెక్టు కట్టాలన్నా మేము ఆదివాసీ గిరిజనులము అభివృద్ధికి నిరోధకులం కాము. ఇవాళ అడవులు ఉన్నాయంటే, ఇవాళ ఖనిజ సంపద ఉందా అంటే ఇవాళ ఈ ఆదివాసీ గిరిజనుల వల్లనే ఇవాళ ఈ అడవులు ఉన్నాయి, ఖనిజ సంపద ఉంది. జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో ఆనాడే కొమరం భీము లాంటి వాళ్ళు పెద్ద ఎత్తున భూ కోసం పోరాటం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో స్వాతంత్రం కోసం ఏదైతే వెట్టి చాకిరి విముక్తి కావాలని చెప్పేసి ఠాణు నాయక్ లాంటి వాళ్ళు ఇవాళ అనేక మంది త్యాగాలు చేసినటువంటి గడ్డ. కానీ చట్టాలు ఒకటి ఉన్నాయి, చట్టాలు అమలు అవ్వట్లేదు. పాలక వర్గాలు ప్రతి సంవత్సరం వార్షిక బడ్జెట్లో ఈ ఆదివాసీ గిరిజనులకు కేటాయించేటువంటి బడ్జెట్ అంతా కూడా దారి మళ్ళుతూ ఉంది. వారి గుడాలు వారి తండాలన్నీ కూడా ఇంకా అభివృద్ధికి ఆమె దూరంలో ఉన్నాయి. మేము ఇవాళ కోరుతా ఉన్నాం, డిమాండ్ డేగా ప్రపంచవ్యాప్తంగా ఇవాళ సంబరాలు, ఇవాళ డిమాండ్ డేగా ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నారు. కానీ గిరిజనుల సాంప్రదాయం, గిరిజనుల సంస్కృతి, గిరిజనుల పండుగలు అంత డిఫరెంట్గా ఉంటుంది. దేశంలో రాష్ట్రంలో అనేకమైనటువంటి తెగలు ఉన్నాయి. సమస్య మాత్రం ఒకటే, బత్తెరు సమస్య ఉంది. ఇవాళ ఖనిజ సంపద కావచ్చు, అటవీ సంపద కావచ్చు, వాళ్ళ కార్పొరేట్ వ్యవస్థను దారదత్తం చేస్తూ ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. వాటిపైన జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో ఏదైతే ఉందో ఆ సర్వ హక్కులు కూడా ఈ ఆదివాసీ గిరిజనులకే ఉన్నాయి. ఆ విధంగా చట్టాలను అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాపాలనకు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులు ఆదివాసులు అందరూ కూడా ప్రభుత్వాన్ని కట్టబెట్టడం జరిగింది. కానీ ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఇంకా అమలు ఇవాళ 6 నెలలే అయింది కాబట్టి మేము కూడా వేచి చూస్తూ ఉన్నాం. మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఈ ఆదివాసీ గిరిజనులకు అందేటట్టుగా మీ చర్యలు ఉండాలి. కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వం కూడా ఆ చర్యలు ఉండాలి. ఆదివాసీ గిరిజన మహిళలపైన ప్రతిరోజు నిత్యం ఎక్కడో ఒక దగ్గర భౌతిక దాడులు, అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా అరికట్టాలంటే పాలక వర్గాలు ఈ చట్టాలను పకడ్బందీగా దీన్ని అమలుపరచాలి. అప్పుడే నిజమైనటువంటి డిమాండ్ డేగా, నిజమైనటువంటి ప్రపంచ ఆదివాసీ గిరిజన దినోత్సవంగా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ పోడు భూముల సమస్య అట్లే ఉంది. ఇవాళ తండాల రెవెన్యూ పంచాయతీలు చేయాలని చెప్పేసి మా పోరాటాల ఫలితంగా తండాల గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి. కానీ ఇవాళ రెవెన్యూ గ్రామ పంచాయతీలు ఏర్పడలేదు. రెవెన్యూ గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలి, అప్పుడే అభివృద్ధి జరుగుతుంది. రెవెన్యూ బోర్డు ఏర్పాటు చేయాలి, అప్పుడే అభివృద్ధి జరుగుతుంది. ఒక తండాకు ₹1,00,00,000 చొప్పున ప్రతి ఒక్క తండా గ్రామ పంచాయతీకి ప్రభుత్వం కేటాయించి నిధులు కేటాయించి వారి యొక్క అభివృద్ధికి తోడ్పడాలి. ఇవాళ ప్రభుత్వం అంటా ఉంది గురుకులాలని కూడా ఒకే దగ్గర చేస్తామని. నేను ఎందుకు అంటున్నానంటే ఏదైనా సరే అభివృద్ధి జరగాలంటే అభివృద్ధి అనేది అనేక రకాలు ఉంటుంది. కానీ విద్య అనేది అందరికీ అందుతనే ఇవాళ మనం అభివృద్ధి పథంలో పోతాం. విద్య ద్వారానే పోతాం. కాబట్టి ఈ ఆదివాసీ గిరిజన బిడ్డలు కూడా మంచి విద్యను అభ్యసించి ఇవాళ వాళ్ళు కూడా మంచి ఎదగాలి. మీరు నిర్ణయం తీసుకునేటువంటి ఏకంగా అన్నీ ఒకే దగ్గర గురుకులాలు తెస్తా అంటున్నారు, దానికి హర్షిస్తూ ఉన్నాం. కానీ ఇంకా ఉన్నటువంటి సమస్యలను మాత్రం కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 ప్రభుత్వాలు వేరు ఉన్నాయి. సమస్యలు చాలా ఉన్నాయి. మళ్ళీ వచ్చే ప్రపంచ ఆదివాసీ గిరిజన కల్లా సమస్యలని పరిష్కారం చేయే విధంగా మీ యొక్క కార్యాచరణ ఉండాలని చెప్పేసి ఇవాళ తెలంగాణ గిరిజన సమాఖ్యగా మా వైపు నుంచి ఈ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం.
థ్యాంక్ యూ. ఇంకోటి ఇది స్వతంత్రం వచ్చి 8 సంవత్సరాలైనా కూడా గిరిజనుల మీద దాడులు జరగడం. ఇంకోటి ఇది అంటే ఇప్పుడు మొన్న కూడా రీసెంట్ ఒక దాడి జరిగింది. సో ఇట్లాంటి దాడులు జరుగుతున్నాయి కదా, దీనికి ఏ విధంగా చూస్తాము? మంచి ఉద్దేశంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత మనకు దళితులకు, గిరిజనులకు అందరికీ కూడా మనకు అనేకమైనటువంటి రాజ్యాంగంలో మన చట్టాలు, హక్కులను పొందపరచడం అనేది జరిగింది. మనకు ఇవాళ 5th షెడ్యూల్ ఏరియా ఉంది, 1/70 చట్టం ఉంది, 2006 అటవీ చట్టం ఉంది. ఇవన్నీ కూడా అమలు పరచట్లేదు. ఇవి మొన్న భౌతిక దాడులు జరుగుతూ ఉన్నాయి. నాగర్ కర్నూల్లో ఒక చెంచు మహిళ మీద అఘాయిత్యం జరిగింది. అదేవిధంగా మహబూబాద్ ప్రాంతంలో జరిగింది. అట్లా చెప్పుకుంటా పోతూ ఉంటే ఏదో ఒక జిల్లాలో ఏదో రోజు ఎక్కడో ఒక జరుగుతూ ఉంది. ఇదంతా కూడా మేము ఒకటే అడుగుతూ ఉన్నాం. గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పాలన సాగించింది. వారిలాగానే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 6 నెలలు 7 నెలలు అవుతూ ఉంది. ఇంకా గిరిజన మహిళలపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ దాడులని అరికట్టాలంటే పోలీస్ యంత్రాంగంలో మార్పు రావాలి. పోలీసు వ్యవస్థను దీన్ని ప్రక్షాళన చేయాలి. పోలీసులు ఏదైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలను పకడ్బందీగా అమలు చేస్తేనే తప్ప ఇది మాత్రం నివారించలేనటువంటి పరిస్థితి. ఇంకోటి ఇది మనకు ఇప్పుడు తండాలు, గ్రామ పంచాయతీ అయినా కూడా ఇంకా పట్టువారి పెత్తందారులు ఇట్లా కొనసాగుతూనే ఉన్నాయి కదా ఇంకా తాండాలా కూడా. దానికి ఏ విధంగా చూస్తారు? అయితే మేము ఆనాడు ఉన్నటువంటి చంద్రబాబు టీడీపీ ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం, దాని తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం, దాని తర్వాత తెలంగాణ, ఈ 3 పాలక వర్గాల పైన తెలంగాణ గిరిజన సమాఖ్యగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భావస్వరూపిత కలిగినటువంటి గిరిజన సంఘాలతోటి పోరాటాలు చేశాం. 500 జనాభా కలిగినటువంటి గ్రామాలను తండాల గ్రామ పంచాయతీ చెయ్యాలి. ఎందుకు అంటే మా తండలో మా రాజ్యం, మా ఆ పరిపాలన, మేము రాజకీయంగా ఎదగాలి, ఆర్థికంగా ఎదగాలి, మా బిడ్డలు కూడా ఇదే సామాజిక న్యాయం కావాలని చెప్పేసి మనం పోరాటం చేస్తే తండాల గ్రామ పంచాయతీ అయిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని అమలు చేసింది. ఇవాళ తండాల గ్రామ పంచాయతీ అయిన తర్వాత సర్పంచులు గెలిచినటువంటి వాళ్ళు ₹1 నిధులు లేదు. కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు అరకొర నిధులు, రాష్ట్రంలో పంపించేటువంటి అరకొర నిధులతోటి అభివృద్ధి అనేది శూన్యమైపోయింది. ఇవాళ మేము అందుకనే అంటా ఉన్నాం, మీరు తండాల గ్రామ పంచాయతీ ప్రకటించారు సంతోషమే, కానీ ఆ తండాల గ్రామ పంచాయతీను రెవెన్యూ పంచాయతీలుగా మార్చాలి. వాటి సరిహద్దులు ఎక్కడ ఉన్నాయో గుర్తించాలి. ఒక్కొక్క తాండా గ్రామ పంచాయతీ ₹1 ప్రతి బడ్జెట్లో కేటాయించాలి ప్రతి సంవత్సరం. అదేవిధంగా రెవెన్యూ బోర్డు లాగా తండాల రెవెన్యూ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి మన యొక్క గిరిజన సమాఖ్య నినాదం. అది చేయాలని చెప్పేసి పాలక వర్గాలకు మా పోరాటం ఉంటుంది. అది అమలయ్యే వరకు మా పోరాటం ఉంటుంది.